ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకుంటే ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇప్పుడు అడిగారు? ఇప్పుడు ఫస్ట్ పోగానే ఒక పెద్ద ఏంటి బండరాయి ఎత్తనేసినట్టుగా డ్రామా ఫెస్టివల్, ఫేమస్ డ్రామా ఫెస్టివల్ ఒకటి చెప్పు అన్నారు. సో అంటే నా డ్యాప్లో ఉండింది అది. సో నాకు వెంటనే సడన్గా గుర్తు రాలేదు. సో ఐ డోంట్ నో సార్ అన్న. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి తర్వాత పోలీస్ గురించి అడిగారు. పోలీసు కానిస్టేబుల్ దానిలో ఉన్న కెరీర్ ఛాలెంజెస్ వాటి గురించి అడిగారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫేస్ చేస్తుంది, దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు, చేసింది ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, దాని గురించి అడిగారు. తర్వాత కోస్టల్ సెక్యూరిటీ కానిస్టేబుల్గా చేశాను నేను. సో ఆ కోస్టల్ సెక్యూరిటీ ఇండియాలో ఫేస్ చేస్తున్నటువంటి ఫంక్షనల్ ఛాలెంజెస్ ఏంటి ఇప్పుడు అని చెప్పేసి అడిగారు. తర్వాత వస్తే ఒక యూనిక్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఒక 10 కర్రీస్ నేమ్ చెప్పండి, దాన్ని ఒక దాలు అంటే పప్పుతోటి తయారు చేస్తే ఒక 10 రకాల డిషెస్ పేరు చెప్పమన్నారు. సో ఐ సైడ్ 7-8 ఏమో చెప్పాను. తర్వాత ఓకే, నో ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత వస్తే ఇంకా సో ఒక టాప్ 3 కంట్రీస్ లాటిన్ అమెరికా నుంచి, తర్వాత యూరోప్ నుంచి అండ్ ఆఫ్రికా నుంచి పిక్ చేసుకోమన్నారు. సో నేను 3 కంట్రీస్ని పిక్ చేసుకుని వాటి గురించి చెప్పమని చెప్పారు. దాని తర్వాత వస్తే ఎకానమీ గురించి అడిగారు. సో ఎకానమీ ఆర్బీఐ ఈరోజు ఎస్టర్డే రెపో రేట్ని తగ్గించడం జరిగింది అనమాట. సో ఆ రెపో రేట్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, తర్వాత పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాని గురించి క్వశ్చన్స్ అడగటం జరిగింది.